జై హింద్. సుభాష్ చంద్రబోస్ గారి జయంతి సందర్భంగా అందరికీ కూడా ఈరోజు మనం మనవి చేసుకోవాలి. ఏమి అంటే సుభాష్ చంద్రబోస్ గారు మనకు యుద్ధం చేయడంలో బ్రిటిష్ వారిని కూడా గడగడలాడించడం నేర్పించాడు. సో అంతకుముందు ఈ చెంప కొడితే ఆ చెంప చూపించని చెప్పేవాళ్ళు. అలా చేస్తే బ్రిటిష్ వాడు ఎప్పటికీ మన దేశంలో ఇప్పటికి కూడా ఉండేవాడు. అలా కాకుండానే బోస్ గారు ఒక యుద్ధ ప్రక్రియతో బ్రహ్మాండంగా సైన్యాన్ని తయారు చేసి వారి మీదకి యుద్ధంతో ఎన్నో దేశాలను కలుపుకొని కూడా యుద్ధం చేశారు. ఆయన ఎప్పటికీ మనకు ఆయన చూపించిన దారి చాలా ముఖ్యమైన దారి. ఆ దారిని మనం వదిలిపెట్టి ఈరోజు ఏం చేస్తున్నామంటే ఆయన మర్చిపోయి పిల్లలకు కూడా ఈరోజు స్కూళ్ళల్లో చెప్పకుండా కూడా చాలామంది చేస్తున్నారు. మా హిందూ సంఘాల తరఫున భారతదేశ పౌరులుగా మేము అడుగుతున్నాము, ప్రజలందరికీ ఈ విషయాన్ని తెలియజేయాలి. సో బోస్ గారు అంటే ఒక యుద్ధం. సో ఆయన యుద్ధం చేయబట్టే బ్రిటిష్ వాడు ఈ దేశం నుంచి పారిపోయాడు. ఎంతోమంది ప్రాణాలను తీయడంతోనే వాళ్ళందరూ పారిపోయారు. లేకపోతే బ్రిటిష్ వాడు ఎప్పటికీ కూడా ఈ దేశం వదిలి పారిపోయేవాడే కాదు. లాస్ట్కు ఆయన పట్టించేదానికి కూడా వీళ్ళు ఒప్పుకున్నారు. అందుకాబట్టి ఆయన భారతదేశంలోకి అడుగు పెట్టలేకపోయారు. సో వీళ్ళ స్వార్థం కోసము ఆయన పట్టించడం కోసం ఒప్పేసుకున్నారు. కాబట్టి ఆయన రాలేక ఈరోజు చిరస్థాయిగా మనకు జయంతి మాత్రమే జరుపుకుంటున్న ఏకైక నాయకుడు మన బోస్ గారు. నేతాజీ సుభాష్ చంద్ర బోస్కి, నేతాజీ సుభాష్ చంద్ర బోస్కి, నేతాజీ సుభాష్ చంద్ర బోస్కి. नेताजी सुभाष चंद्र बोस की, नेताजी सुभाष चंद्र बोस की, नेताजी सुभाष चंद्र बोस की।